హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు పెద్ద సర్ప్రైజ్ ఉందండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము మాకు దగ్గరలో ఉన్న ఒక పంప్కిన్ ఫెస్ట్కి వెళ్తే అక్కడ 1009 అంటే 1009 కేజీలు బరువు ఉన్న ఒక పెద్ద పంప్కిన్ని చూసామండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ పంప్కిన్ షో జరుగుతుంది. ఈ లిస్ట్ చూసారు కదా, ఎవ్రీ ఇయర్ ఎవరెవరైతే ఎంతెంత పెద్ద పంప్కిన్స్ పండించారో అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని 3 ప్రైజ్లు అయితే ఇస్తారు. ఫస్ట్ పంప్కిన్ కి అయితే 226 పౌండ్స్ అండి. చిత్రంగా 2022 నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు ఒకే అతనికి వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్. మీరు బాగా గమనిస్తే ఆయన పేరు చూడండి, చాలా చోట్ల ఉంటుంది. అంతంత పెద్ద పంప్కిన్స్ ని ఎలా ట్రక్కుల్లో తీసుకొచ్చి దాని వెయిట్ ఎలా తూస్తున్నారో చూసారా. ఎవరి పంప్కిన్ అయితే హైయెస్ట్ వెయిట్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ కూడా ఇస్తారు. కానీ మిగతా వాళ్ళవి ఏమి తీసి పారేరండి, అక్కడ అందరివి డిస్ప్లే చేస్తారు. అంటే 1000 బిలో ఉన్న వాటిని కూడా డిస్ప్లేలో పెడతారు. అసలు ఎంత బాగా చేస్తారో ఆ ఫెస్టివల్ అంటే కన్నుల పండుగగా ఉంటుందండి. మనమైతే 10 కేజీలు 15 కేజీలే కదా హైయెస్ట్ చూడటము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంత పెద్ద పంప్కిన్స్ చూసి నేనైతే నమ్మలేకపోయాను. ఫస్ట్ అయితే మేముండే ప్లేస్కి 2.5 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఈ ప్లేస్కి వెళ్తామండి. అంత దూరం నుంచి వచ్చి చాలా వర్త్ అనిపించింది మాకైతే. డే అంతా అసలు టైం తెలియకుండా గడిచిపోయింది. అంత బాగా స్పెండ్ చేసాము. ఓన్లీ పంప్కిన్ షో ఒకటే కాదండి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే 226 పౌండ్స్ 1009 కేజీల బరువు ఉన్న పంప్కిన్ అండి. మిగతా ఇవన్నీ 700, 500, 400, 300 ఆ వెయిట్లో ఉన్న ఈ పంప్కిన్స్ అండి. అంటే 200, 300 కేజీలు అలా ఉంటాయి. చాలా 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 పెద్దగా ఉన్నాయండి. పక్కన నిల్చుంటే తెలుస్తుంది కదా ఎంత పెద్దగా ఉన్నాయి. మిగతా ఇవన్నీ కూడా అక్కడ సేల్ చేస్తారు. మనకి ఏమన్నా కావాలంటే గైడెన్స్ ఇస్తారు. అండ్ ఆ పెద్ద పెద్ద పంప్కిన్స్ ఎలా పండించారు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎంత స్థలం కావాలి, ఎన్ని రోజుల్లో పండుతుంది, ఎలా దానికి కేర్ తీసుకోవాలి, ఇలాంటివి ఏవి విసుక్కోకుండా అడిగిన వాళ్ళందరికీ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ పెద్ద పెద్ద పంప్కిన్స్ తాలూకా సీడ్స్ కూడా మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. $5 పెడితే ఇస్తున్నారండి సీడ్స్. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ పంప్కిన్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. క్యూ లైన్ కానీ ఎక్కడ మనకి గొడవ హడావిడి ఏం లేదు. చక్కగా మనకి టైం ఇస్తున్నారు, మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఒకే సైజులో ఉన్న పంప్కిన్ టవర్ ఎంత బాగా కట్టారో. ఇక్కడ పంప్కిన్సే కాకుండా చాలా రకాల గార్డ్స్ కూడా సేల్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ కర్రల్లాగా ఉన్నాయి చూసారా, కర్రలు కాదు, కిందకి గార్డ్స్ ఉన్నాయి, పైన పెద్ద పుల్లలాగా ఉంది, అవి గార్డ్స్ అండి. అంటే మన సొరకాయలు ఆ టైప్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ పంప్కిన్స్ అండి, రకరకాలు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చెప్పలేను నేను. ఇవి చూసారా బుడ్డి బుడ్డిగా చాలా చిన్నగా ఉన్నాయి కదా, వీటిని డాన్సింగ్ గార్డ్స్ అంటారంట. నాకైతే $1కి 2 ఇచ్చారు. నార్మల్గా అయితే అసలు చాలా కాస్ట్ అవి, కానీ భలే దొరికాయి. అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడము, అలా సేల్ చేయడం అయితే మాకు చాలా నచ్చింది. మనకు ఎలాగో గార్డెనింగ్ పిచ్ ఉంది కాబట్టి నాకు నచ్చిన కొన్ని వెరైటీస్ సీడ్స్ కోసం కొనుక్కున్నాను. ఫస్ట్ టైం నేను యూఎస్ వచ్చిన తర్వాత ఇలా ఒక సంతలోకి వెళ్ళి ఇలా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవటం, బార్గెన్ చేయడం కూడా జరిగింది. బార్గెన్ చేసినా కూడా వాళ్ళు ఏం అనట్లేదు, చాలా చక్కగా మనతో సరదాగా ఫ్రెండ్లీగా మనం అడిగినవన్నీ ఇస్తున్నారు. ఈ సొరకాయ చూసారా భలే వెరైటీగా ఉంది కదా, యాపిల్ టైప్లో ఉందని చెప్పి ఈ సొరకాయని నెక్స్ట్ ఇయర్ మన గార్డెన్లో గ్రో చేద్దాం కదా అని చెప్పి సీడ్స్ కోసం అది నేను కొనుక్కున్నాను. వాటితో పాటు ఆ డాన్సింగ్ గార్డ్స్ అని అలాంటివి చిన్న చిన్నవి కొన్ని సీడ్స్ కోసం కొనుక్కున్నాను. సో నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఇవి పెట్టాలి. గ్రో అయితే మాత్రం నిజంగా లక్కేనండి. ఇంకా ఇవి చూసారా ఎంత చక్కగా వాటిని డెకరేట్ చేశారో, డీర్స్ లాగా కొమ్ములు, కళ్ళు, ముక్కు అన్ని పెట్టి భలే చేశారు కదా. ఇలా చాలా వెరైటీ పంప్కిన్స్ని అయితే అక్కడ గ్రో చేస్తారు. అక్కడున్న లోకల్ ఫార్మర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పంప్కిన్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ అక్కడ ఆ పంప్కిన్ ఫెస్ట్ అయిపోయిన తర్వాత ఆ పెద్ద పెద్ద పంప్కిన్స్ ఏం చేస్తారో తెలుసు, అక్కడ లోకల్లో ఉన్న యానిమల్స్ లైక్ కౌస్కి, బఫెలోస్కి వాటికి పెట్టి కొన్ని జూకి ఇచ్చేస్తారంట. నాకైతే ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈవిడ అక్కడ పెట్టిన ఒక యాక్టివిటీస్లో ఒక విన్నర్ అండి. అక్కడ పంప్కిన్స్ చాలా వెరైటీ ఫుడ్ పెట్టారు, అవి తినటంలో కూడా చాలా కాంటెస్ట్లు పెట్టారు. అలా మా రోజంతా చాలా బాగా గడిచిపోయిందండి. రిటర్న్ అయ్యేసరికి ఇలా నైట్ అయిపోయింది, ఫుల్ మూన్ వచ్చింది, భలే అనిపించిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.